ఈరోజు మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి వెతుకుతున్నామా? కొంతమంది అయితే వారి జీవితంలో ఏమి లేనిదప్పుడు, భయం ఉన్నదప్పుడు, సమస్య ఉన్నదప్పుడు, దిగులు ఉన్నదప్పుడు, పోరాటం ఉన్నదప్పుడు అప్పుడు దేవుణ్ణి వెతుకుతారు. ఎందుకంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలడని. కానీ వారు సహాయం పొందుకుని, ఆశీర్వాదం పొందుకుని, దీవెన పొందుకుని, హెచ్చింపు కలిగి గొప్ప స్థానంలోకి వెళ్ళిన తర్వాత అబ్బా అంతా నా కంట్రోల్లో ఉందిలే, నేను చెప్పినట్టు జరిగిపోతుందిలే, దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు, దేవుడు ఎందుకంటే డిస్టర్బ్ చేస్తామన్నాడు ఒకడు. ఏంటి దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తామా? దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తావేంటయ్యా? నీ పిల్లోడికి నీ చెప్పకుండా ఏదైనా చేస్తా, డాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తామంటే ఊరుకుంటావు నువ్వు? నా ఇంట్లో ఉన్నంత వరకు నేను చెప్పినట్టు చేయాలంటావు కదా, నా తిండి తినేంత వరకు నా అధికారం కింద ఉండాలని చెప్తావు కదా. మరి దేవుని కృప, ఆయన నీడ, ఆయన ద్వారా బ్రతుకుతున్న మనము ఆయన్నేంటి డిస్టర్బ్ చేస్తామంటాం ఏంటి? ఈరోజు మన జీవితంలో ఎంతగా మనము దేవుణ్ణి వెతుకుతున్నాము. బైబిల్లో ఒక మనిషిని చూస్తామండి. 2 Chronicles 26th chapter verse 1 to 5 చదువుకుందాం. అంతటి యూదా జనులందరూ 16 వాడిన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రైన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చాలండి. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధలింపజేశాను. ఎవరి వ్యక్తి 16 ఏళ్ళకి రాజుగా అభిషేకించబడ్డాడు, 16 ఏళ్ళకి రాజుగా కోరుకోబడ్డాడు. ఈ రాజు ప్రారంభంలో మంచిగా ఉంది, దేవుని దృష్టిలో అంగీకారంగా జీవించాడంట, దేవునికి ఇష్టమైనవి చేశాడంట, దేవుడు చూసి సంతోషపడ్డాడంట. కానీ అదే వ్యక్తి ఎలా తయారయ్యాడో చూద్దామా అండి. అదే అధ్యాయంలో 15వ వచనంలో చదివితే అంతలోకి వచ్చేస్తుంది ఆయన ఎండ్. చూడండి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈ మాట చూడండి. ఆయన స్థిరపడే వరకు ఆశ్చర్యమైన సహాయము కలిగాను. ఎవరి సహాయం అది? దేవుని సహాయము. ఆశ్చర్యమైన రీతిగా ఆశ్చర్య కార్యాలు జరిగించాడు దేవుడు ఆయన జీవితంలో. అదే సమయంలో ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, నూతన ఆయుధాలు, న్యూ వెపన్స్, యు సీ, న్యూ ఇంటలెక్ట్, న్యూ థాట్స్, న్యూ ఐడియాస్. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా కొత్త తలంపులు, కొత్త కార్యాలు, నూతన తలంపులు, నూతన మార్గాలు, నూతన అవకాశాలు ఇవన్నీ ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడండి. డెఫినెట్లీ వీ కెనాట్ డినై ఇట్. కానీ అదే సమయంలో దేవుని వాక్యం చూస్తే ఈ వ్యక్తి అన్నీ చేసి తన స్థిరపడేంత వరకు హీ హ్యాడ్ ద సూపర్ న్యాచురల్. దాని తర్వాత మనం చూస్తాం ఏమైందో. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అబ్బా, అంతే, గేమ్ ఓవర్. అతను స్థిరపడిన తర్వాత అతను మనసులో ఏమయ్యాడంట? గర్వించాడంట. ప్రైడ్, డిస్ట్రక్షన్, ప్రైడ్, డౌన్ఫాల్, ప్రైడ్, ఎండ్ ఆఫ్ లైఫ్. ఈరోజు గర్వం, జీవపు డంబం. నాకు తెలుసు, నేను చేస్తా, నాకు ఎరుగును, నాకు ఎవడు అక్కర్లే, నాకు ఎవడు చెప్పక్కర్లే. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మన జీవితంలో ఎక్కడన్నా గర్వం ఉందా? ఎవరితోనే గర్వంగా బిహేవ్ చేస్తున్నామా? గర్వాన్ని కనబరుస్తున్నామా? ఇతరులను కించపరుస్తున్నామా? దేవుని దృష్టిలో గర్విష్ఠులుగా జీవిస్తున్నామా? మీరు అనొచ్చు, దేవుని దృష్టిలో నేను గర్వంగా లేనండి, దేవుడు గొప్ప దేవుడు. బాగానే ఉంది. కానీ అది చెప్పిన తర్వాత మీ జీవితంలో మీ నిర్ణయాల్లో దేవుణ్ణి అడగకుండా మీరంతటా మీరు నిర్ణయాలు చేసుకుంటాం గర్వమా కాదా? గర్వమే. నాకు తెలుసులే అన్న స్వభావం అంటే యు గాట్ ప్రైడ్, డిస్ట్రక్షన్స్ కమింగ్. ఈయనైతే తన అధికారంతో గర్వం వచ్చిందంట, దానితో అయిపోయిందంట. ఏంటి దాని తర్వాత ఆయన గురించి రాయబడింది? హీ వాజ్ అన్ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ హిస్ గాడ్.
ఏం చేశాడు చదవండి. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. దేవుడైన యెహోవా మీద ద్రోహం అంట. ఏంటి ద్రోహం ఆయన చేసింది? ఏంటి ద్రోహం? అది ద్రోహంలా కనిపిస్తుందా మీకు? చూడండి, ఏంటి ద్రోహము? ధూపపీఠం మీద ధూపం వేస్తానికి యెహోవా మందిరంలోకి వెళ్ళాడంట. సామాన్యంగా ఎవరికైనా చదువుతానికి ఎలా ఉంటుంది? ఏం తప్పు చేశాడండి ఆయన? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేస్తాం తప్ప, దేవుని సన్నిధిలోకి వెళ్ళి పని చేస్తాం తప్ప, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనకే కదా ధూపం వేస్తున్నాడు, ఈయనకేసుకున్నాడు తప్ప. బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మానవులమైన మనము అనేక సార్లు దేవుని సహాయాన్ని, ఆయన అభిషేకాన్ని, ఆయన సన్నిధిని, ఆయన చిత్తాన్ని కోల్పోతానికి కారణం ఏంటంటే, మనమేదో దేవునికి చేద్దామని, మనమేదో దేవునికి వరకు నిర్ణయిస్తామని, మనంతటా మనమేదో జరిగిద్దామని వీ బికమ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్. బీ వెరీ కేర్ఫుల్. ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాడు, నోబడీ కెన్ ఎవర్ డూ ఫేవర్స్ టు గాడ్. డూ యు అండర్స్టాండ్ దట్? ఈరోజు మనం ఎవరిని దేవునికి ఏదో గొప్ప సహాయం చేయగలిగినంత గొప్ప నువ్వు ఎవరు లేవండి. ఇంతవరకు ఎవరు పొట్టలేదు అంత గొప్పోడు. మనమందరం ఆయన కింద ఉన్నవారమే, కానీ ఆయన మన దగ్గర నాకు ఇది చేసి పెట్టావా అని ఎప్పుడు ఏది అడగలే. బైబిల్ మొత్తంలో చూడండి, ఆయన దేవుడు అండి, సర్వశక్తిమంతుడు. ఆయనకి ఏం కావాలన్నా నోటి మాటలు అయిపోతుంది. కానీ మనం అనుకుంటున్నాం గర్వంతో, నేను వచ్చి నీకు దూప వేస్తా. దేవుడు అన్నాడు, దూప వేసే పని ఎవరిది? అహరోను వంశం, యాజకులు. అక్కడ ఉన్నారు వాళ్ళు. యాజకుల్ని నేను నిర్ణయించి, నేను కోరుకుని నిర్ణయించి, అభిషేకించి, నూనెతో అభిషేకించి వీరే చెయ్యాలి అని నిర్ణయించాడు. నువ్వెవడ మధ్యలోకి వస్తానికి? నువ్వు రాజు అయినంత మాత్రాన యాజకుడు పని చేయొచ్చా? నువ్వు రాజు అయినంత మాత్రాన దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు కోరేది చేయొచ్చా? ఆర్ యు కాల్డ్ ఫర్ ఇట్? ఈరోజు పరీక్షించుకోవాలి. ఈరోజు లోకాన్ని చూస్తే కూడా అలాగనే ఉంది, కన్ఫ్యూజన్గానే ఉంది. లోకంలో ఏదో గనుడు అన్నవాడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు, వచ్చేసి దేవుడు చెప్పాడు అంటారు. ఈ వాక్యమే రియల్ అవుతే ఎంతమంది నిలబడతారో, ఎంతమంది ఉంటారు బలిపీఠాల మీద? దేవుడు అంటాడు, నా ద్వారా అభిషేకించబడకుండా నీ గర్వంతో నువ్వేదో గొప్ప అని, నువ్వేదో సాధించావని, నువ్వేదో గనుడు అని నాకు వస్తావు నువ్వు. ఐ డోంట్ నీడ్ యూ. విరిగి నలిగిన హృదయంతో జీవితాన్ని సమర్పించుకుని నా ముందు త్యాగం చేసి నా కొరకు జీవిస్తున్న ఆత్మ ద్వారా అభిషేకించబడుతున్నా నా దగ్గర నిలబడాలి. ఈయనైతే గర్వముతో నేను రాజుని. అప్పటికే ఆయన పాఠాలు నేర్చుకోవాలి. ఎవరిని చూసి? ఆయన ముందు పోయాడు సౌలు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు. ఏమయ్యాడు? అదేలాగా సమూయేలు ప్రవక్త వస్తే ఆలస్యం అయితే ఈయనేదో పెద్ద బలి ఇస్తానని నిధులేడు. దేవుడు ఆ రోజు నుంచి యువర్ అవుట్ ఆఫ్ ద గేమ్, గెట్ అవుట్, అయిపోయింది పని. సమూయేలు అన్నాడు, ఇంకా నీ మొహాన్ని చూపిద్దా నాకు, పో బయటికి. ఆ రోజు నుండి ఓవర్, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. కానీ మనం చూస్తామండి దేవుడి సన్నిధిలో దేవుని చిత్తం. ఈరోజు దేవుని బలిపీఠం అన్నప్పుడు కేవలం ఐఎమ్ నాట్ జస్ట్ మెన్షనింగ్ ద చర్చెస్, ఐఎమ్ మెన్షనింగ్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని కొరకు చేద్దామనేది, మీ జీవితంలో దేవుని కొరకు జీవిస్తానన్నది. ఈరోజు మీరేదైనా దేవునికి అని ఆలోచించేటప్పుడు దేవుని వెతికి దేవుని కోరతే చేస్తున్నారా, లేకపోతే గర్వం, నేను, నాకు, నాది, ఐ కెన్ డూ. బీ వెరీ కేర్ఫుల్. డౌన్ఫాల్. ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి అర్పణ ఇస్తానికి వెళ్ళాడంట. ఏమైంది చదవండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు, ధైర్యవంతులు, ప్రైజ్ గాడ్, యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పెను. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తుని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. జాగ్రత్త. ఐ ప్రైజ్ గాడ్. ఈరోజు అయితే మన కృపాకాలంలో ఉన్నాం. అప్పుడు జరిగినట్టు ఈరోజు జరుగుతూ ఉంటాయి. ఎంతమంది చచ్చూరుకుంటారో, ఎంతమంది పారిపోతారు. కానీ అందుకని మనుషులు చులకన చేసుకుంటారు. గాడ్ ఈస్ గివింగ్ మోర్ గ్రేస్, మోర్ టైం, మోర్ ఆపర్చునిటీ. ఎక్కువ ఓర్చుకుంటున్నాడు, ఎక్కువ సహించుకుంటున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి,
దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు గౌరవం, మన జీవితంలో దేవుని పట్ల కలిగి ఉన్న గౌరవం కనబరుస్తూ ఆయన్ని వెతకాలి. ఈరోజు దేవుని నమ్మండి అని చెప్తున్న మీకే దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నన్ను వెతుకుతావు, నన్ను నమ్మితే నన్ను వెతుకుతావు. అండ్ యూ హ్యావ్ టు బీ రెవరెంట్, గౌరవముతో. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు గౌరవముతో గౌరవముతో గౌరవముతో. ఈరోజు గౌరవంతో మన దేవుడు మనం వెతకాలి. దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు, నన్ను వెతుకు, నన్ను వెతుక్కుంటే కనుక్కుంటావు, నన్ను వెతుక్కుంటే కనుక్కుంటావు. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, దే విల్ బి నో మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఎర్నెస్ట్ సీకింగ్. ఇంకో మాట సింప్లిఫై చేసి చెప్పాలంటే, దేవుని మహిమ లేకపోతే దేవుని కార్యంని ఆయన ప్రజలు చూడాలంటే వారు ఆయన్ని వెతుకుతనే కానీ జరగదంట, ఆయన్ని వెతుకుతనే కానీ జరగదంట. ఈరోజు మీ జీవితంలో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ మేనిఫెస్టేషన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు సీక్ హిమ్. వెతుకుతున్నారా? వెతుకుతున్నారా? దేవుడు వెతుకుతా ఉంటే ఏంటండి? ఈరోజు చాలామంది వెతుకుతా ఉంటే ఓరక కూర్చొని ఉంటాం అనుకుంటున్నాను. నో నో నో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెయిటింగ్ అంటే జస్ట్ సిట్ ఐడిల్ కాదు. ఇట్ ఈస్ యూ గెటింగ్ క్లోజర్ టు హిమ్, యూ గెటింగ్ క్లోజర్ టు హిమ్. ఆయనకి దగ్గరగా చేరాలి. ఎలా చేరతాం? ఒక విశ్వాసి ఎలా దేవుని దగ్గర చేరతాడు? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అనేటప్పుడు ప్రారంభంలో మీకు డిస్కషన్ వచ్చింది ఏంటి? ఆరాధిస్తాం అంటే అడోరేషన్, ఆయన పూజిస్తాం, థ్యాంక్స్ గివింగ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మూడోది కన్ఫెషన్, ఒప్పుకుంటాం, పిటిషన్, విజ్ఞాపన, ఇంటర్సెషన్, విన్నపము. ఈరోజు మన జీవితంలో దట్ ఈస్ వాట్ ఈస్ వెయిటింగ్. ఆయన వెతుకుతామన్నతో అది వెతుకుతాం. ఇట్ ఈస్ యూ సీకింగ్ గాడ్. ఈరోజు దేవుని వెతకమన్నా దేవుడు మాత్రం అన్ని మన జీవితంలో చేయాలంటున్నామండి. లేదండి, దట్ విల్ నెవర్ హ్యాపెన్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు అక్కడ చూస్తే అనేక సార్లు రాయబడి ఉంటుంది. ఇర్మియా 29:11-13 చూస్తే ఇందులో దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చాలండి. ఈ మొదటి 2 వచనాలే మనం చెప్తాం, కానీ ఈ 3వ వచనం చదవం. ఇది లింక్డ్ టు మొదటి 2. ఏంటి లింకు? మీ కొరకు మంచి తలంపులు కలిగి ఉన్నానయ్యా, మీ కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నానయ్యా. అది మీ కొరకు మేలే కానీ కీడు కాదు. మిమ్మల్ని వర్ధలింపజేస్తాం కానీ మిమ్మల్ని నాశనం చేస్తాం కాదు. ఈ 2 వచనాలు మాత్రం మనం తీసుకుంటాం. దేవుడు నా కొరకు తలంపులు కలిగి ఉన్నాడు, మేలైనవి, మంచివి. ఓకే, వండర్ఫుల్. దేవుడు నా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, ఇంకా నా పని ఏదో నేను చూసుకుంటాను. నో 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 నో. దాని నెక్స్ట్ వచనం చూస్తే ఏమంటుంది? ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే, దెన్ యూ విల్ కాల్ ఆన్ మీ అండ్ కమ్ అండ్ ప్రే టు మీ. అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు. అంటే దెన్ అనే దాని ముందు ఏంటి? హోప్ అండ్ ఫ్యూచర్, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. నీకు భవిష్యత్తుని నిరీక్షణ ఇస్తానికి ఆశ, ప్లాన్స్లు ఉన్నాయి నాకు. కానీ ఇక్కడ దాని తర్వాత ఏమనుందంటే, అప్పుడు నేను తెలియజేస్తున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు నన్ను పిలుస్తావు, నువ్వు నా దగ్గరకు వస్తావు, నువ్వు నాకు ప్రార్థన చేస్తావు. ఈరోజు దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప తలంపులు నెరవేరాలని ఆశపడే మనము ఆయన్ని పిలుస్తున్నామా? ఆయన దగ్గరకు వస్తున్నామా? ఆయనకి ప్రార్థన చేస్తున్నామా? ఈ 3 మనలో ఉన్నాయా? దానికంటే ముఖ్యంగా ఏముంటుందంటే, అండ్ ఐ విల్ లిసన్ టు యూ. నీకు జవాబిస్తాను, నిన్ను వింటాను, నీకు వింటాను. కానీ దాని నెక్స్ట్ చూస్తే ఇట్స్ వెరీ ప్రొఫౌండ్. యూ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. తెలుగులో చదువుతారా వచనము 13. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా, మీరు నన్ను కనుగొందురు. ఏంటంట? మీరు నన్ను వెతకాలి, నన్ను వెతకాలి. యూ హ్యావ్ టు సీక్ మీ. వెతుకుతాం ఎలాగంటే పూర్ణ మనస్సుతో దేవుని వెతకాలంట. మనకున్నదంతా పెట్టి దేవుని వెతుకుతా. దేవుడు అంటాడు, నువ్వు నన్ను కనుగొంటావు, నేను నీ మార్గాన్ని నడిపిస్తా, నేను నీ జీవితాన్ని నడిపిస్తా. నువ్వు నన్ను నమ్మితే వెతుకుతావు. నీ పూర్ణ హృదయంతో వెతుకు, యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ మీ. నువ్వు నన్ను వెతుకుతే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నన్ను నేను కనబరుస్తా. సాధుర్ సుందర్ సింగ్ ఎంతమందికి తెలుసండి? గొప్ప అభిషక్తుడు అండి, గొప్ప అపోస్తులు అని చెప్పచ్చు, గొప్ప మిషనరీ. ఆయన సాక్ష్యం అంతా మీరు చదవచ్చు ఆన్లైన్లో. ఇట్స్ ఆల్ దేర్, యూ కెన్ రీడ్ ఇట్.
కానీ ఆయన జీవితంలో ఒక మార్పు సంఘటన ఏంటంటే, సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుని దూషించాడు, బైబిల్ చింపాడు, కాల్చాడు, అందరిని దూషించాడు, దేవుని సేవ చేస్తాను అందరిని అవమానపరిచాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆతృత, వాంఛ, దేవుడు ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, మనసంతా కలవరము, సమాధానం లేదు, నిద్ర పడతలేదు. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, నాకు నెమ్మది లేదు జీవితంలో, నేను చచ్చిపోతాను. ఆయన చివరికి నిర్ణయించుకున్నాడు ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటే నిర్ణయించుకున్నాడంట, అన్ని దేవుడి పేర్లు పెట్టి పిలిచాడంట. ఈ దేవుడు ఉంటే నాకు కనబడనే, నేను బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ దేవుడు ఉంటే నాకు పలానా పేరు, పలానా పేరు, పలానా పేరు, ఆయన తెలిసిన దేవుడి పేర్లు అన్నీ చెప్పాడంట. అన్నీ చెప్పిన తర్వాత యేసుప్రభు పేరు మాత్రం చెప్పదలుచుకోలే, ఆయనకి ఇష్టం లేదు. నేను బైబిల్ కాల్చాడు, దేవుడిని అసహించుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడంటూ ఒక ఆయన ఉంటే, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ అ గాడ్, నాకు కనబడను, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. ఆ సమయంలో కల్వరి దర్శనాన్ని చూశాడంటే, యేసు ప్రభువుని అసహించుకున్న వ్యక్తి యేసు ప్రభు దర్శనాన్ని చూసి ఆ రోజు నుండి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది, ఎంతో ఘనమైంది. ఆయన జీవిత అంతం వరకు, అంటే ఆయన మరణం కూడా, ఆయన సమాధి కూడా ఎవరికి దొరకలే. ఆయన బ్రతికున్నాడేమో అనుకుంటారు చాలామంది, ఎందుకంటే యేసు ప్రభు ఉన్నాడు, నా రాకొచ్చేంత వరకు కొంతమంది బ్రతుకుతే నీకేంటి ప్రాబ్లం అని. సో వీ డోంట్ నో వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, బట్ ఆయన పరిచర్య కనబడినంత వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తులాగా బ్రతికాడండి. ఎంతో మందిని క్రీస్తు కొరకు సంపాదించాడండి, క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడండి. ఆయన జీవితంలో ఎన్ని ఎదురుపాట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఆయన ఎప్పుడైతే ఆ రాత్రి యేసుప్రభు దర్శనాన్ని చూసి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పి వెళ్తున్నానంటే, వాళ్ళ అమ్మ అన్నారు, నాన్న ఫస్ట్ వద్దు వద్దు అని అంతా గొడవ పెట్టారు. చివరికి ఏం చేశారంటే, నాన్న చివరికి పాలు తాగి వెళ్ళినన్న అని చెప్పి పాలు ఇచ్చారు. ఆ పాలు తాగాడు. వాళ్ళు చూస్తున్నాడు పడతారేమో అని, ఎందుకంటే అందులో విషం కలిపిందంట. బయటికి వెళ్ళి మన మతం నుంచి వేరిపోతాం, ఇంటి చచ్చి ఊరిపోతాం బెటరు. పాలు తాగి నోటు చూసుకుని మామూలుగా వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నాడంట. విషం తాగినా కూడా ఏం అవ్వలేదు ఆయనకి. కానీ ఆయన దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి కనుగొన్నాడు, దేవుణ్ణి వెతికాడు, క్రీస్తు సాక్షిగా జీవించాడు. తన జీవిత అంతం వరకు ఇట్ ఈస్ నాట్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ద ఎండ్. క్రీస్తులాగా జీవించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఘనమైన కార్యాలు, మీరన్నీ చదవచ్చు ఆయన సాక్ష్యాన్ని. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అపోస్టల్ ఇన్ ఇండియా. కానీ ఆ రీతిగా చేస్తానికి కారణం ఏంటంటే, ఆయన జీవితం మారటానికి కారణం ఏంటంటే, తను వెతికాడు. దేవుడు అంటూ ఉంటే కనీసం ఈరోజు మన జీవితంలో మనం దేవుని వెతకాలండి. ఈరోజు మీ జీవితంలో మీరు దేవుని వెతకకుండా చేసిన నిర్ణయాలు, పొరపాట్లు ఎన్నో ఉండొచ్చేమో, బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడంటే ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా కనికరం కలిగిన దేవుడు ఆ రోజు ఆ వ్యక్తి గర్వం చొప్పున అప్పటికప్పటికి కుష్ఠరోగం వచ్చి, ఉజియారాజుకి కుష్ఠరోగం వచ్చి ఊరు బయటికి తీసివేయబడి తన జీవితం ఎండ్, ఒక్క చాప్టర్లో ఎండ్ అయిపోయింది. 16 years గ్రేట్ స్టార్ట్, ఎండ్ చూస్తే వర్స్ట్. ప్రారంభం ఎంతో ఘనంగా ఉంది, కానీ తన అంతము చూస్తే అయ్యా కుష్ఠరోగిరా అని పిలిచారంట. చచ్చిన తర్వాత కూడా కుష్ఠరోగరాజరా అని పిలిచారంట. ఈరోజు మీరు కానీ మీ జీవితంలో చేసిన పొరపాట్లు, దేవుని మీద ఆధారపడకుండా చేసిన కార్యాలని, దేవుని మీద ఆధారపడకుండా తెచ్చుకున్న సమస్యల్ని, మీ జీవితంలో పరిస్థితుల్ని, ఈరోజు కృపాకాలంలో, కృపా సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇఫ్ యూ కెన్ ఆస్క్ గాడ్, దేవా నా తప్పుని క్షమించవా, నా నిర్ణయాన్ని సరిదిద్దవా, ఎక్కడ ఒకసారి తలలో ఉంచి ఆయన సన్నిధిలో చెప్పండి, దేవా నా జీవితంలో నిన్ను వెతకకుండా, నిన్ను అడగకుండా నేను ఎన్నో నిర్ణయాలు చేశానయ్యా, ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకున్నానయ్యా, అనవసరమైన వాటికి గురి అయ్యానయ్యా. కానీ దేవా ఈరోజు నా తప్పులను ఒప్పుకుంటున్నాను, నీ చిత్తాన్ని వెతకలేదని ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్గివ్నెస్ లార్డ్, క్షమాపణ వేడుకుంటున్నానయ్యా, నన్ను బలపరచయ్యా. ఈరోజు నీ కృప ఉంది కాబట్టి నేను జీవిస్తానికి అవకాశం ఉంది, నేను నమ్ముతున్నానయ్యా. దేవా నా జీవితాన్ని చక్కబెట్టయ్యా, నా జీవితాన్ని చక్కబెట్టు దేవా. నేను వెతుకుతున్నాను, నూతన బలాన్ని పొందుకోలేయా, నూతన శక్తిని పొందుకోలేయా, నూతన కార్యాలు చూడాలయ్యా, మంచి కార్యాలు, గొప్ప కార్యాలు చూడాలయ్యా. నువ్వు మంచి కార్యాలు చేయగలిగిన దేవుడు నేను నమ్ముతున్నానయ్యా. లార్డ్ ఐ ఆస్క్ యు టు డూ అ న్యూ థింగ్ ఇన్ మై లైఫ్. ఒక నూతన కార్యం నా జీవితంలో చేయ్యా.
దేవా నీ మహిమ కొరకు నిలబడతానయ్యా. నా జీవితకాలం అంతవరకు ఐ విల్ ఎంక్వైర్ యూ లార్డ్, ఐ విల్ ట్రస్ట్ యూ లార్డ్. నీ మీద ఆధారపడతానయ్యా. అడగండి దేవుడిని, అడగండి దేవుడు మనస్ఫూర్తిగా, నిజంగా పూర్ణ మనసుతో మీరు అడిగితే దేవుడు బలపరుస్తాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నిన్నే వెతుకుతామయ్యా, నీ ప్రేమనే కోరుతామయ్యా. నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరగాలని వేడుకుంటున్నామయ్యా. నీ శక్తి మీద, నీ బలం మీద మేము ఆధారపడుతున్నామయ్యా. దేవా నీవే మమ్మల్ని నడిపించాలయ్యా. దేవా మాకు అన్నీ ఉన్నా కూడా నీవు లేకపోతే అన్నీ సున్నాయ్యా. అన్నీ ఉన్నదప్పుడు గర్వం ఉంటే మాకు నాశనమే కదయ్యా. దేవా మా తోడు నీ ఉండయ్యా. నిన్ను ఎల్లప్పుడు వెతుకువారుగా నన్ను చెయ్యయ్యా, మమ్మల్ని చెయ్యయ్యా. మా జీవితంలో ప్రతిదీ నీ చిత్తము జరగాలి, నీ సహాయం అనుగ్రహించబడాలి, నీ కార్యము జరగాలి, నీ అభిషేకం ఉండాలి, నీ సన్నిధి, నీ సమాధానము, నీ తోడు, నీ నీడ, నీ కృపని మాకు దయచేయండి అయ్యా. సింహపు పిల్లలైనా కూడా ఆకలితో ఉండొచ్చేమో కానీ దేవా నిన్ను నమ్మువారికి, నిన్ను వెతుకువారికి, దేవా నిన్ను వెతుకువారికి ఏ మంచిది కొదువు కాదన్నావయ్యా. దే విల్ ల్యాక్ నో గుడ్ థింగ్ లార్డ్. ఈరోజు మా జీవితంలో ఎన్నో మంచివి కొదువైనవి ఉన్నాయ్యా. ఇక్కడ దేవా ఈ రోజు నుండి నిన్ను వెతుకుతున్నామయ్యా. వి సీక్ యు లార్డ్. మేలైనవి దయచేయ, మంచివి దయచేయ, నీ చిత్తంలోనే దయచేయ దేవా. వివాహ విషయంలో సహాయం చేయి, ఇంటి విషయంలో సహాయం చేయి, వాహనాలు ఉద్యోగాల విషయంలో సహాయం చేయి, చదువుల విషయంలో సహాయం చేయి. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే దేవా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో దేవా, నీవు ఉద్దేశించిన అన్ని వారికి అనుగ్రహించమని పెడుకుంటున్నానయ్యా. నిన్ను వెతికే జీవితాలు, నీ కొరకు ఎదురు చూసే జీవితాలు, ప్రతిదీ దేవా నువ్వు చెప్తావు, నువ్వు చేస్తావు, నువ్వు తెరుస్తావు మార్గం అంట రీతిగా నీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి మా జీవితంలో ప్రతి నిర్ణయం చేయగలుగుతానికి విశ్వాసాన్ని అధికపరచమని వేడుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే ప్రార్థనతో నీ సన్నిధిలో ఈరోజు వెతుకుతున్నారో ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయ దేవా. వారి మొరలను నువ్వు ఆలకించాయ్యా దేవా. వారికి కావాల్సిన మార్గదర్శనాన్ని నువ్వు దయచేయ. వారి జీవితంలో నీ చిత్తాన్ని జరిగించండి అయ్యా. మేలైనవి, ఘనమైనవి దేవా. ఈ ఉజియా రాజు నిన్ను వెతికినంత కాలము తన జీవితంలో ఎంత గొప్ప జయము చూశాడు. నీ బిడ్డలు నిన్ను వెతికే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి రోజు గొప్ప జయంని దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎక్కడ గర్వానికి చోట ఉండవద్దు, అపవాదికి చోట ఉండవద్దు. నీ తోడుతో, నీ నీడతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.